మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వారికి ఉన్న దాంట్లో గృహాన్ని ప్రారంభించుకోగలిగిన విశ్వాసంతో కోరారు తండ్రి. ఈరోజు మీ మాట తీసుకొని మరి సమయమందు ప్రభావైనా ఈ గృహాన్ని ప్రారంభించడానికి సిద్ధపడి వచ్చేందుగా ప్రభావ మీ మహాకృపను బట్టి ఆయన సహాయం దయచేయండి. ఈరోజు ప్రారంభ ప్రార్థన ద్వారా గృహాన్ని మనం ప్రవేశిస్తుండగా ప్రభావ మా అందరికంటే ముందుగా మీరు ప్రవేశించి మరి గృహాన్ని దీవించి ఆస్వాదించి నిరంతరం బలపరచుమని యేసుని నడుచున్నాను తండ్రి. ఒక వాక్యం చదివి వినిపిస్తాను, తర్వాత దేవుడి వాక్యం ఏమంటుందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట పరుండు చేయుచున్నాడు, శాంతికర జలమునిచ్చున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాంతి ఇచ్చున్నాడు, నామానికి నీతి నడిపించున్నాడు. ఈ ఇంటికి నేటి దినా నుంచి దేవుడు కాపరిగా ఉండి ఏ కొదువ మీకు లేకుండా దేవుడు ఆశీర్వదించును గాక. దాంట్లో ప్రారంభిద్దామండి. మరి తండ్రి కుమార పరిశుద్ధ నామములో ప్రారంభిస్తున్నాం తండ్రి. అల్ల సైన్యముని స్తుతించెదము, ఆ దేవుని స్తుతించెదము, అలసంద్రములను దాటించిన ఆ యెహోవాని స్తుతించెదము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు లేకుండా నివాస యోగ్యమైన ఏది లేదు కనుక ఈ గది నిమిత్తం మరోసారి ప్రార్థిస్తుండగా ఏ దినమైన నివాసానికి వారు ఏర్పరచుకుంటారో ఆ దినము నుంచి ప్రభావ ఈ యొక్క గదిని ఆస్వాదించను గాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము అతగారే మా ఇంటి పెద్ద మేధస్సభిషేక కందర అభిషేకం మారా. నన్ను కోరుకున్న వారి జీవితాల్లో నేను కొలువే ఉంటాను తండ్రి. ఈ గది నిమిత్తం ప్రార్థిస్తుండగా ప్రభావ సకల దేవుల చేత ఈ గది ఆస్వాదించి రాబోయే రోజుల్లో మిగతా పని పూర్తి చేసి సక్రమైన కార్యక్రమంలో ప్రభావ వారి సొంత ఇంటి వారిగా వారి జీవితాలు ఆస్వాదించను గాక. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ కోతు స్తుతించెదము, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుడికి ఇచ్చెదము. సిమెంట్ ఒక ఇటు పట్టు ఇంటి యజమానులు మరి పెద్దగా మీరు పిలిచి మతకాల్సి మధ్యలో మీరైతే పంపించారు, మీ మాట తీసుకొని వచ్చాను తండ్రి.
ఇక్కడ యెహోషువ వారి జీవితంలో ప్రతి కన్నీరు నేను తెలుస్తాను. నా ద్వారా వారు ఏది ఆశించారో ఆ మేలు చూస్తాను. భయపడకు తండ్రి. మీకు వందనాలు ప్రభు. మరోసారి ఆలోచించి మాట్లాడుతున్నాయి. ఈరోజు మీ పేరిట వచ్చి ప్రార్థించి ప్రారంభించి వెళ్తున్నాం. దీనికి కావాల్సిన ప్రతి ఏర్పాటు కూడా దయచేయమని యేసుని నడుచున్నాం తండ్రి.